దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానముకై ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఒకరికొకరము మాట్లాడుకుంటూ విని దేవుని యందు ఎంతో మనము అతిశయపడదాము. ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప మాట. కృతజ్ఞత లేని వారి మీద కూడాను దుష్టుల మీద కూడాను దేవుని యొక్క కృప ధన్యత ఉన్నది అన్న అంశాన్ని ఇక్కడ తెలియబడుతుంది. నేటి ధ్యాన వాక్యము దేవుని దీర్ఘశాంతము గురించి ధ్యానించుకుంటున్నాము. దీర్ఘశాంతమే మరి కృతజ్ఞత లేని వారిని కూడా దుష్టులను కూడా దేవుడు చూస్తూ దీర్ఘశాంతముతో ఎప్పటికైనా వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారని, దుష్టత్వము నుంచి దూరం అవుతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ సంగతి మనము గ్రహించాలి. ఎప్పటికైనా సరే వీళ్ళు దేవుని మార్గములోకి తప్పకుండా వస్తారు. అపవాది శోధనల నుంచి బయటపడతారు. నా మాటలు, నా వాక్యము, నా యొక్క ప్రేమ, నా ధన్యత ఈ బిడ్డలు కూడా పొందుకుంటారు అని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడట. వయస్సు అనే భేదము లేదు. అలా లేకుండా అందరూ సమానముగా ఉన్నటువంటి దేవుని కుటుంబములోని సభ్యులందరూ దేవుని పిల్లలుగానే పిలువబడుతున్నారు. దేవుడు మానవుల నుండి ఆశించేది శత్రువులను ప్రేమించి ఇతరుల పట్ల దయను, దాతృత్వాన్ని చూపాలన్నదే దేవుని ఆశ, దేవుని కోరిక కూడా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఇతరుల పట్ల దయ కలిగి ఉండమంటున్నాడు. ఎవరి ఎడలను నిరాశ చేసుకొనకుండా మీ శత్రువులను సైతము ప్రేమించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇందుకొరకే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. తప్పకుండా దేవుడు ఆయన రాజ్యములోకి ప్రవేశానికి అర్హత కలిగేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ మానవుల నుండి ఏం ఆశిస్తున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. శత్రువును ప్రేమించే గుణం ఉన్నటువంటి మానవుడు ఇంకా ఏమీ దుష్టత్వానికి పాల్పడడు. కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఆశించేది కూడా దేవుడు అదే. మీ సహోదరులతోనూ, మీ పక్క వాళ్ళతోనూ, ఇతరులతోనూ మీరు దయని కలిగి ఉండమంటున్నాడు. ఎవరి ఎడలను నిరాశ చేసుకోకూడదు. అందరూ సమానముగా మాట్లాడుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని నమ్ముకొని విశ్వసించి జీవించమంటున్నాడు దేవుడు. మీ శత్రువులను సైతము ప్రేమించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కదా. ఆ ఆజ్ఞను మనం పాటించాలి. అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటూ కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది.
దేవుడు కృతజ్ఞత చూపని వారిపై కూడా ఉపకారాలు చేస్తుంటాడని నేటి ధ్యానవాక్యములు వింటున్నాము. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత గొప్ప శాంతము కలిగిన వాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. కృతజ్ఞత చూపని వారిని సైతము వారికి కూడా ఉపకారాలు చేస్తున్నాడని మనము నేటి వాక్యానుసారము మనము వింటున్నాము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనకొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకోవాలని అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తున్నాము. తనకంటే యోగ్యత కలిగిన వాడే మన ఎదురుగా ఉన్నవాడు, మనతో మాట్లాడుతున్నవాడు మనకంటే యోగ్యుడు అని మనం ఎప్పుడైతే మనం భావించుకుంటామో మనలో గర్వం అనేది ఉండదు, మనలో భేదాభిప్రాయాలు ఉండవు, మనలో ప్రేమించే గుణం ఉంటుంది. మనకంటే తను ఎక్కువ యోగ్యత కలిగిన వాడు, తెలివి గలవాడు, ప్రేమ గలవాడు అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకి తప్పకుండా మనలో ప్రేమ కలుగుతుంది. డిఫరెన్స్ ఉండదు, భేదాభిప్రాయాలు రావు. నేను గొప్ప అనే పదం అసలు అది ఉండదు, అది డిలీట్ అయిపోయినట్టుంటుంది. అసలు ఆ పదం నేను గొప్పవాడిని అని అనుకునే కంటే మన ఎదురుగా ఉన్నవాడే గొప్పవాడు, మనతో మాట్లాడుతున్నవాడే గొప్పవాడు, మన దగ్గరికి వచ్చిన అతనే గొప్పవాడు అని మనం అనుకోవాలి అని పౌలు గారు రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అవును, పౌలు గారు వివరించినట్లు ప్రతి మానవుడు అలాంటి మనసు కలిగి కానీ ఉంటే దుష్టులకు కూడా ఉపకారిగానే ఉంటాడు అనే విషయము మనలో కాంక్రీటుగా నిలిచిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్సుతో దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు నిత్యము ప్రార్థన యందు పట్టుదలతో హృదయపూర్తిగా పరిశుద్ధమైనటువంటి హృదయముతో మనము చేసుకుంటూ మనము అందరి ఎడల దేవుడే కృతజ్ఞత లేని వారిని కూడా దేవుడు చేర్చుకుంటున్నాడు, దుష్టులను కూడా దేవుడు చేర్చుకుంటున్నాడు. వాళ్ళతో విసిగి వాళ్ళ ఎడల దూరమై ఉండటం లేదు దేవుడు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఇంకా దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనము ప్రేమిస్తే దుష్టుడు కూడా, కృతజ్ఞత లేనివాడు కూడా ప్రేమ కలిగి ఉంటాడు. కనుక మనం ఆ ప్రకారంగా ఉండి నిత్యము ప్రార్థన యందు పట్టుదలతో ఉండి మనకు కావలసినటువంటి జీవన విధానాన్ని క్రమపద్ధతిలో జరిగిస్తూ ఉండమని దేవుని ప్రార్థించుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేము ప్రతి ఒక్కరిని తండ్రి కక్ష అనేది లేకుండా వృధాతిశయము చేతనైనను మేము ఏమీ ఎవరిని చేయకుండా, ఎవరిని ఏమి అనకుండా వినయ మనసు గలవారమై నీ యందు
భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.